ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నుండి వారాహి నవరాత్రులు అయితే ప్రారంభమైనాయి కదండి. ఎవరైతే మన సబ్స్క్రైబర్లు చేసుకుంటున్నారో అమ్మవారి నవరాత్రులు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు అండి. ఈరోజు నుండి 9 రోజుల పాటు అమ్మవారిని ఆరాధించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. చాలామంది కూడా ఈ నవరాత్రుల్ని చేస్తూ ఉన్నారండి. పూర్వం అయితే ఆలయాల్లో కొన్ని తాంత్రికులు మాత్రమే చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని ఆరాధిస్తున్నారు. అలాగే అమ్మవారిని ఆరాధించటం వల్ల వారికి అనుకున్న పనులన్నీ కూడా తీరిపోతున్నాయి. కాబట్టి వారాహి అమ్మవారిని తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా దర్శనం చేసుకోవచ్చు. అలాగే నవరాత్రులు కూడా చేసుకోవచ్చండి, తప్పేం లేదు. అమ్మవారిని ఒకేలా మీరు వారాహి అమ్మవారి ఫోటో లేదు అనుకున్న వాళ్ళు లక్ష్మీ అమ్మవారిని స్వరూపంలో ఆరాధించి, అంటే లక్ష్మీదేవి విగ్రహం పెట్టుకుని ఆ విగ్రహంలోకి వారాహి మాతను అనుకుని ఈ 9 రోజుల పాటు కూడా అర్చించుకోవచ్చు అండి. చాలామంది అనుకోవచ్చు వారాహి మాత ఫోటోనే పెట్టి చేసుకోవాలనేది ఏమి ఉండదండి. మామూలుగా లలితా పరమేశ్వరిని అలంకరించుకుని చేసుకోవచ్చు. ఇంకా మరి ముఖ్యంగా కలశం పెట్టుకుని కలశంలో ఆ వారాహి అమ్మవారిని ఆవాహన చేసి కూడా పూజలు చేసుకోవచ్చండి. అలాగే ఈరోజు అమ్మవారి నవరాత్రుల్లో ఎవరైతే చేసుకుంటున్నారో వారందరూ కూడా కొంచెం కామెంట్ పెట్టవలసిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా తెలుసుకుంటాను మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎంతమంది అమ్మవారి నవరాత్రులు చేస్తున్నారో అని నాకు తెలుస్తుంది. కాబట్టి కామెంట్ చేయండి. ఇక్కడ చూసారా, అమ్మవారి కాళ్ళు చేతులు కూడా మనకి శ్రీ భవానీ పూజా స్టోర్లో లభిస్తున్నాయండి. నేను వారి ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో, చూడండి. వారి దగ్గర ఇత్తడి కాళ్ళు చేతులు కూడా అమ్ముతున్నారండి. చూస్తున్నారు సైజు ఎంత ఉందో ఏంటనేది. వారు చాలా తెప్పించారు. అవన్నీ కూడా మీకు చూపిద్దామని ఈ వీడియో మాధ్యమంగా మీకు చూపిస్తున్నాను. షాప్లో ఏమేమి ఉన్నాయి ఏంటనేది చూశారు కదండి. సైజు ఎంత ఉందో ఆ సైజు ప్రకారం మీరు కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే ఇక్కడ చూశారు కదండి, కిరీటం చూసారా, చాలా బాగుంది కదండి. ఈ కిరీటాలు కూడా ఉన్నాయండి భవానీ పూజా స్టోర్లో. 3 సైజుల్లో అయితే ఉన్నాయి. మీరు ఎవరికైనా కావాల్సి వస్తే ఫోన్ చేయవలసిందిగా కోరుకుంటున్నారు వారు. అలాగే శివలింగాలు తెప్పించారండి ఇత్తడివి. ఈ కుందు చూసారా ఎంత బాగుందో. చక్కగా ఆఖండం పెట్టుకునే వారికి ఈ కుందు అయితే చాలా బాగుంటుంది. అలాగే ఎవరైతే ఉదయం చేసి సాయంత్రం దాకా దీపారాధన ఉండాలి అనుకున్నారో వారందరూ కూడా ఇలాంటిది కొనుక్కుంటే చక్కగా ఉదయం వెలిగిస్తే సాయంత్రం దాకా వెలుగుతూనే ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఈ కొత్తగా తెప్పించారు. ఆ తర్వాత హారతి పళ్ళాలండి అవి. ఆ తర్వాత ఆంజనేయ స్వామి గద. ఆ తర్వాత అక్కడ చూస్తున్నారు కదా కుందులు, ఇందాక చూపించే కదండి ఆ కుందులు. అక్కడ ఏమేమి ఉన్నాయో చూడండి. రుద్రాక్ష మాలలు అన్నీ కూడా ఒరిజినల్ అయ్యానండి. కుంభహారతులు, చటారులు, అలాగే నాగాభరణము, ఇత్తడి కలశము, అలాగే గో ఆధారితమైన సుగంధ ద్రవ్యాలు కూడా అమ్ముతూ ఉంటారండి. పసుపు కుంకుమ అన్నీ అలాంటివి అమ్ముతూ ఉంటారు. అలాగే ఇక్కడ చూసారా శివలింగం, చాలా బాగుంది కదండి. చాలా వెయిట్ కూడా ఉంది. ఇది వారు చెప్పటం ఇత్తడిదని చెప్పారండి. నాకైతే అలానే అనిపిస్తుంది. తర్వాత ఇది కుంభహారతి అండి. ఈ మోడల్ నేను అసలు ఎక్కడ చూడలేదండి. నాకు నచ్చి మీకు కూడా చూపిద్దామని ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. చాలా బాగుంది కదండి. ఇది నేను ఎక్కడ చూడలేదండి. చాలా వెరైటీగా ఉందని చెప్పి మీకు వీడియో కోసం తీయడం అనేది జరిగిందండి. ఆ తర్వాత ఇవి నక్షత్ర హారతులు అండి. వివిధ సైజుల్లో ఉన్నాయండి. పెద్ద సైజు ఉంది, చిన్న సైజులో ఉన్నాయి. ఆ తర్వాత దక్షిణామూర్తి శంఖం అండి. ఈ శంఖాన్ని కూడా వారు తెప్పించారు. ఆ తర్వాత స్ఫటిక శివలింగం అండి. తర్వాత పాదరసం శివలింగం కూడా ఉంటుంది చూడండి. ఇదిగోండి పాదరసం శివలింగం అండి. చాలా బాగుంది కదా. తర్వాత చాలామంది ఇప్పుడు వాడుతున్నారు కదండి శంకు చక్రాల దీపాలు, అవి కూడా తెప్పించారండి కొత్తవి. ఆ తర్వాత శివలింగం చూసారా, పంచలోహాలతో చేసిందండి. చాలా బాగుంది శివలింగం అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు ఎవరైతే మాకు కావాలి అనుకుంటారో వారు మాత్రమే కాంటాక్ట్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే షిఫ్టింగ్ కూడా వారే వేస్తారంటండి. షిఫ్టింగ్కి మీరు పెట్టుకుంటే అంటే షిఫ్టింగ్ మరియు ఆ కాస్ట్ పెట్టుకుంటే మీకు మీ ఇంటికి వచ్చేస్తాయండి. చూస్తున్నారు కదా, ఈ కేరళ పోస్తారు కదండి వాటర్, అవి అలాంటిది
తర్వాత వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ఇలా కనపడుతూ ఉంటుందండి. అది చూడంగానే చాలా బాగా నచ్చిందండి. అందుకని వీడియో తీశాను. చాలా లాంగ్ ఉంది. వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో చక్కగా ఇస్తూ ఉంటారు. హారతి ఇచ్చేటప్పుడు నాకు చాలా బాగా నచ్చిందండి. ఇది కూడా వీడియో తీశాను. ఆ తర్వాత అభిషేకానికి స్టాండ్ అండి ఇలా ఉంటుంది. రేకుతో చేసింది, ఇత్తడిదేనండి, ప్యూర్ ఇత్తడిదే, పెద్దది. వీరిదేనండి ఆ షాపు. వారు ఫోటో నేను తీసుకుంటానికి పర్మిషన్ ఇచ్చి అలా తీశాను వీడియో. బాగుంది కదా. తర్వాత కేరళలో అమ్మవారికి హారతులు ఇస్తూ ఉంటారు చూడండి శివాలయాల్లో. ఇది బాగుందండి. మెటీరియల్ కూడా బాగుంది. అన్నీ కూడా ఇత్తడియేనండి. ఇవన్నీ కూడా తెప్పించారు. ఇలా కాళ్ళు చేతులు ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుందండి. వారికి కాంటాక్ట్ చేసి మీకు నచ్చింది తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నానండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశ.